రైట్. హాయ్ వ్యూవర్స్. ఐయామ్ యువర్ డాక్టర్ కోలా. ఆహ్, ఈరోజు నేను థర్డ్ పేపర్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి రేపు జరగబోయే ఎగ్జామ్ సంబంధించి మరొకసారి పేపర్ అనాలిసిస్ చేసినట్టయితే మీ అందరికి కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఈజీగా రాస్తారని నేను అనుకుంటున్నాను. నిన్న కూడా మీరు సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులమ్ పేపర్ కూడా చూసారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయండి అంటే మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే out of experience I'm analyzing and I have been seeing these things from the last 2 decades. సో ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ పేపర్ ఏమనుకుంటామంటే అన్నిటికంటే ఈజీ అనుకుంటాం. వాస్తవంగా చూసినట్టయితే మీరు 2 ఇయర్స్ ఏదైతే చదువుతున్నారో పెడగాజీ బోధనా పద్ధతులు కావచ్చు, బోధనా శాస్త్రం ఏదైతే చదువుతున్నారో 2 ఇయర్స్ అదంతా ఒకటే పేపర్లో ఈసీసీలో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్ 3 to 6 అదే 8 ఇయర్స్ పిల్లలకి అంటే మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యంగా మన తెలంగాణలో అంగన్వాడీ అంటాం. ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా జీఓఏ కూడా దీని మీద చాలా స్పెసిఫిక్ కేర్ పెడుతుంది. అయితే ఈ ఫోర్త్ పేపర్‌లో మరి మనకు హ్మ్, ఏ విధమైన క్వెషన్స్ వస్తాయని మనం చూద్దాం. మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్‌లో మనం చూసినట్టయితే మరి మొదటి చాప్టర్ వచ్చేసి ఆహ్, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏంటి? అదేవిధంగా ప్రభుత్వం ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏమేమి ఆహ్, మెజర్స్ తీసుకుంటుందని ఉన్నది. అయితే దీంట్లో మనం ముఖ్యంగా మనం ఎక్స్‌పెక్ట్ చేసే క్వెషన్ ఏంటంటే మరి ఈసీసీకి సంబంధించి వేరియస్ కమిటీస్ కావచ్చు. మనం ఇంతకుముందు పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు వేరియస్ కమిటీస్ అదేవిధంగా మరి ఆహ్, ఈసీసీ సెంటర్స్ వర్కింగ్ సంబంధించి కూడా మనం ఇందులో ప్రశ్నలు చూడొచ్చు. కాబట్టి ఫస్ట్ చాప్టర్ నుంచి వీ కెన్ ఎక్స్‌పెక్ట్ క్వెషన్స్ ఆన్ వాట్ వి సే ఆహ్, ఆహ్, కంటెంపరరీ ఇండియాలో అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది కూడా అడగొచ్చు. రైట్. రెండో చాప్టర్ వచ్చేసి మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులమ్ ఈసీసీలో ఎలాంటి కరిక్యులమ్ ఫాలో అవుతాం అన్నప్పుడు మనకు కొన్ని క్వెషన్స్ వచ్చాయి. లాస్ట్ టైం చూసినట్టయితే మనము సోషో ఎమోషనల్ సంబంధించి క్వెషన్స్ వచ్చాయి. హౌ డు వి డెవలప్ సోషల్ ఎమోషనల్స్ అదేవిధంగా సమ్‌టైమ్స్ ఇంటలెక్చువల్ నీడ్స్ సంబంధించి లేదా సైకోమోటార్ సంబంధించి, కాగ్నిటివ్ స్కిల్స్ సంబంధించి, లింగ్విస్టిక్స్ సంబంధించి కూడా ఈ చాప్టర్ నుంచి క్వెషన్స్ వచ్చాయి కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. అదేవిధంగా 3 మార్క్స్‌లో ఆహ్, 3 మార్క్స్‌లో 3 మార్క్స్‌లో మనం చూసినట్టయితే గైడింగ్ ప్రిన్సిపల్స్ అడగొచ్చు. లేకపోతే యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్, ప్లేవే మెథడ్స్ ఏంటి? మనం ఈసీసీలో చేస్తామన్న దాని గురించి కూడా అడగొచ్చు. అదేవిధంగా దెర్ విల్ బి ఛాన్సెస్ ఫ్రమ్ న్యూట్రిషన్ కావచ్చు. ఐ మీన్ అప్రోచెస్ కావచ్చు, స్ట్రాటజీస్ కూడా ఉండొచ్చు. థర్డ్ దాంట్లో తీసుకున్నట్టయితే, మనం ఇంతకుముందు తీసుకున్నట్టయితే కొన్ని క్వెషన్స్ ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏంటిది ఈసీసీలో? అదేవిధంగా ఇంక్లూసివ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదన్నది కూడా క్వెషన్స్ వచ్చాయి. అదేవిధంగా మరి ఈసీసీ టీచర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి కూడా మనకు 5 మార్క్స్‌లో లాంగ్ క్వెషన్ కూడా రావడం జరిగింది. ఫిఫ్త్ ఫిఫ్త్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి సైకోమోటర్ డెవలప్‌మెంట్. దీని మీద కూడా ఇద్దరు సైకోమోటర్ డెవలప్‌మెంట్ ఆర్ సోషల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి కూడా క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా హౌ డు చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఎట్ ద ప్రీ ప్రైమరీ లెవెల్ భాష ఎలా నేర్చుకుంటారు? లేదా నంబర్ కాన్సెప్ట్ ఎలా నేర్చుకుంటారు? సైంటిఫిక్ థింకింగ్ ఎలా చేస్తారు? దీని మీద కూడా దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే. అదేవిధంగా హౌ డు చిల్డ్రన్ డెవలప్ క్రియేటివ్ ఆర్ అసిస్టివ్ డెవలప్‌మెంట్. సో, ఇందులో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ పేపర్ వచ్చేసి ఎవాల్యుయేషన్. దీంట్లో మనం చూసినట్టయితే ఒకసారి అసెస్మెంట్ ఏంటిది? ఎవాల్యుయేషన్ డిఫరెన్సెస్ ఏంటి? అని కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రోగ్రెస్ కార్డ్స్ హౌ డు యూ డూ ప్రోగ్రెస్ కార్డ్స్? హౌ యూ డూ హౌ యూ డూ హౌ డు డూ హౌ డు యూ డూ డాక్యుమెంటేషన్? అదేవిధంగా అబ్జర్వేషన్ రికార్డ్స్. అదేవిధంగా పేరెంటల్ ఎడ్యుకేషన్ మీద కొన్ని క్వెషన్స్ రావచ్చు. కాబట్టి మనం చూసినట్టయితే ఓవరాల్‌గా ఈ పేపర్‌లో 5 చాప్టర్స్‌లో మనం తీసుకున్నట్టయితే పాత పేపర్‌లో తీసుకున్నట్టయితే కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ రావడం, మరి కొన్ని చాప్టర్స్ నుంచి తక్కువ రావడం జరిగింది. కానీ బట్ వెన్ యూ సీ ఆల్ ద 5 చాప్టర్స్ ఇన్ ఈసీసీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో,
మనం చూసినట్టయితే పాత పేపర్స్ మనం అనలైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసీసీ హిస్టరీ, ఆహ్, కంటెంపరరీ ఇండియాలో ఈసీసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఈపీ 2020లో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫండమెంటల్ స్టేజ్ ఎఫ్ఎస్ అని కూడా చేయడం జరిగింది. అంటే ఇది కూడా ఒకసారి చూసుకోండి. అంటే ప్రీ ప్రైమరీలో కూడా ఎఫ్ఎల్ఎల్‌ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎన్‌సీఎఫ్ ఫండమెంటల్ స్టేజ్ అని ఫౌండేషన్ స్టేజ్ ఎఫ్ఎస్ అనేది 2025 కూడా రావడం జరిగింది. సో, ఇంతకుముందు ఎలా ఉండేది, కాంటెంపరరీ ఇండియాలో ఎలా ఉంది. ఇంకోటి అదేవిధంగా హౌ డు యూ ఆర్గనైజ్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్, ప్లేవే మెథడ్, యాక్టివిటీ మెథడ్ దీని మీద కూడా క్వెషన్స్ రావచ్చు అప్లికేషన్ టైప్ ఆఫ్‌లో. లేదా కొన్నిసార్లు ప్రీ ప్రైమరీ లెవెల్‌లో కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, సైకోమోటర్ స్కిల్స్ గానీ, సైకోమోటర్ స్కిల్స్ గానీ, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సోషియో ఎమోషనల్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుందన్నది కూడా మనకు క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవే కాకుండా డిఫరెన్స్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్ కావచ్చు. ఏ మెథడ్స్ మనం అప్లికబుల్ చేస్తాం. స్టోరీ టెల్లింగ్ కావచ్చు, సింగింగ్ రైమ్స్ కావచ్చు కదా! వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అసెస్మెంట్ చాప్టర్ నుంచి కూడా డెఫినెట్‌గా ఒక 5 మార్క్స్ క్వెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒకే మనం అనాలిసిస్ చేసాం కాదని కాదు. బట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్, సీ దట్ ఆల్ థీస్ 5 చాప్టర్స్ షుడ్ బి కవర్డ్ అండ్ ప్లీజ్ గో త్రూ ద పాయింట్స్ వాట్ ఐ హావ్ సెడ్. అండ్ అదే విధంగా నేను డిస్క్రిప్షన్‌లో మీకు పాత పేపర్స్ కూడా పెడతాను. సో, దట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఒక 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఐ విల్ ప్రొవైడ్ ఎ లింక్. సో, నేను చెప్పిన విషయాలే కాకుండా ప్లీజ్ గో త్రూ ద లింక్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్. సీ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.